హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయండి. నిన్నటి నుంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా మరిదిది పెళ్లికి. అందుకనేసి ముందు రోజు అండి, పెళ్లికి ముందు రోజు ఏ రోజు మంచి రోజు ఉందో ఆ రోజు చూసి ఇలా మేమైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటామండి, రెడీ చేసి పెట్టేసుకుంటాము. ఫస్ట్ స్టార్ట్ చేసి తెల్లవాళ్ళు బియ్యంతో స్టార్ట్ చేస్తామండి. ఇలా బియ్యం పోసేసుకొని అందరం కూర్చొని 5 మందితో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తామండి. చిన్న ముత్తైదులకి అందరికీ పసుపు కుంకుమ బొట్టు ఇచ్చేసి ఇలా అయితే అందరం స్టార్ట్ చేస్తామండి. ఏముండవు కానీ శాస్త్ర ప్రకారం అయితే బియ్యం చెరగాలి కదండి పెళ్లి ఇంట్లో అంటే. అందుకనేసి ఫస్ట్ అయితే అత్తలతో స్టార్ట్ చేయించామండి. అందరైతే తలా కొద్దిసేపు ఫన్నీగా అయితే చాలా ఎంజాయ్ చేశారండి. అందరం కలిసి ఏ పెళ్ళికైనా సరే ఇదే విధంగా ఇలా స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఇదే వచ్చేసి అన్నిటికీ ఉపయోగిస్తామండి. ఈ బియ్యం వచ్చేసి తలంబ్రాలకు కానీ మనం వచ్చేసి పుట్ట బంగారు పాలకొమ్మకి అన్నిటికీ వెళ్తాం కదండి, పందిట్లో వేసేకి అన్నిటికైతే ఈ బియ్యమే వాడతామండి. చేసినవి సపరేట్గా పక్కన పెట్టేసి అన్ని బియ్యం ఇలా చేసేస్తామండి. మా అత్త కూడా చేస్తుందండి, నవ్వుతూ హ్యాపీగా ఉందండి. అత్త కొంచెం హెల్త్ ఇష్యూ ఎంజాయ్ చేస్తూ అందరం కలిసాం. నెక్స్ట్ వచ్చేసి పసుపు దంచే కార్యక్రమం అండి. అలాగే సింగిల్ ఇచ్చే కార్యక్రమం అండి. అలాగే ఇలా పూజ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే గౌరమ్మ పూజించిన తర్వాత ఇలా టెంకాయ కొట్టేసి ఆరగించి పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అక్కడక్కడ ఇస్తున్నామండి. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అక్కడే ఇక్కడ వచ్చి నెక్స్ట్ అండి పసుపు దంచుతున్నామండి. ఫస్ట్ తలవాళ్ళు బియ్యం చేసిన తర్వాత తలంబ్రాలు బియ్యం చేసిన తర్వాత ఇలా పసుపు దంచడం స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు వేసేసి ఇలా రోట్లు అయితే దంచుతున్నారండి అందరూ. మా అత్త నన్ను ఫోటో బాగా తీయని అడుగుతుందండి. ఇక్కడ బాగా దంచారండి. ఫన్నీగా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారండి. ఫుల్ ఎంజాయ్ అండి. అస్సలు అత్తల ఏజ్లో కూడా చాలా ఎంజాయ్గా బాగా ఉంటారండి. అందరు కలిసిమెలిసిగా అయితే ఇలాగా అందరం కలిసి ఏ వేడుకైనా సరే అందరు కలుస్తేనే కదండి ఆనందం అనేది. మాకైతే అది అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేస్తామండి. ఏది చేసినా కూడా అందరం కలిసి చిన్న పెద్ద అంతా కలిసి. ఇక్కడ నెక్స్ట్ అత్త వాళ్ళు అయిపోయారండి. తర్వాత ఆడపడుచులండి వీళ్ళు అందరూ కలిసి, వీళ్ళు ఆడపడుచులు అందరూ కలిసి దంచుతున్నారు. తర్వాత వచ్చేసి మేమంతా కోడళ్ళమండి వచ్చేసి మేము వేస్తున్నామండి. దంచండి, పోటు బాగా గట్టిగా వేయండి అంటున్నారండి ఇక్కడ అత్త వాళ్ళందరూ. అంటే మెదిగింది అత్తారా చూసుకోండి అని చెప్తున్నామండి అందరం. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ రాలేదండి. నెక్స్ట్ అటెండ్ అవుతారు వాళ్ళంతా. ఇక్కడ వచ్చేసి మేమంతా మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫోటో దిగాలి అనేసి పిలుచుకొని అయితే అందరినీ కూర్చొని ఇలా ఫొటోస్ కూడా దిగామండి. అంతా మెరిగింది చూసుకుందరండి అంటున్నామండి అందరం అయితే. కానీ బాగా ఆట పట్టిస్తూ బాగా ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. నిన్న మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేసి నైట్ 10 వరకు అయిందండి ఫంక్షన్ మొత్తం అయితే. ఇలా బాగా ఎంజాయ్గా చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ సున్నిపిండి ఇసిరే కార్యక్రమం అండి. అదే నలుగు పిండి అందరం కలిసి మేము ఇసిన తర్వాత అత్త వాళ్ళు ఉండి నెక్స్ట్ వీళ్ళు కింద కూర్చోలేమంటే లేదు ఇసిరాల్సిందంటే పాపం కింద కూర్చొని ఇసిరాలి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అండి. అందరం కూర్చొని మా అత్తలు మా పిల్లలు ఎందుకు మా అంటున్నారండి. నన్ను తీయలేదు ఇక్కడ మా పిల్లలు అడుగుతుంది వీడియోలో. లంచ్ తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి కానీ నేను బయటికి వెళ్ళాను. నేను వీడియోస్ అయితే తీయలేదండి, కొంచెం పని మీద బయటకు వెళ్ళాను, తీయలేదు.
ఇక్కడ వచ్చేసి లంచ్ తర్వాత కర్జికాయలు స్టార్ట్ చేసామండి. అదే రోజే అన్నీ ఒకే రోజే పెట్టుకుంటామండి అందరం కలిసి. ఈ విధంగా అయితే చూడండి, పాపం కింద కూర్చోలేని వాళ్ళు కూడా కూర్చొని, మా వదిన అయితే కాలు చాపుకొని మరీ రేకులు పడుతుందండి. చాలా ఫాస్ట్గా రేకులు మాత్రం భలే పడుతుంది వదిన మాత్రం. ఏ పెళ్ళికైనా వదినే ఇలాగే అండి. అందరం కూర్చొని కర్జికాయలు అయితే చేసేసాము. చిన్న పెద్ద తేడా లేదండి, అందరం ఎంజాయ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాం మేము అందరము. చూడండి కర్జికాయలు అల్లేది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోయానండి. అంతలోపు మెహందీ కూడా స్టార్ట్ చేశారు. మెహందీ పెట్టించుకున్న వాళ్ళు మెహందీ పెట్టించుకుంటున్నారు. ఒక సైడ్ వచ్చేసి ఇలా కర్జికాయలు చేస్తున్నారు. వంటింట్లో కూడా కాల్చే వాళ్ళు కూడా ఉన్నారండి. నేను వీడియో తీయలేదు అనుకుంటాను, అక్కడ సైడ్ వెళ్ళలేదండి కొంచెం వర్క్ ఉండడం వల్ల. ఇక్కడ మా పిన్ని వాళ్ళంతా పాపం తీసుకెళ్ళి కాలుస్తున్నారండి. మేము ఇక్కడ అల్లిస్తుంటే అక్కడ పిన్ని వాళ్ళు వెళ్ళేసి కర్జికాయలు అనేది కాలుస్తున్నారు. ఇక్కడ మా పిన్ని అయితే పట్టు తీసుకోండి అంటున్నారండి. ఇక్కడ పిన్ని పెద్దమ్మ అత్తలు అందరండి పాపం. కింద కూర్చోలేని వాళ్ళు కూడా పైన కూర్చొని పనిచేస్తారండి. మాకైతే కానీ అది అందరు కలిసి ఇలా కలిసికట్టుగా చేసుకుంటే ఏ పనైనా సరే సక్సెస్గా చేసేస్తామండి. పెళ్ళికి సంబంధించిన పనులండి అందరం ఒకరోజు ఇలా రెడీ చేసేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే మెహందీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ అందరు పెట్టించుకున్నారు. ఆల్మోస్ట్ 50% దాకా అయితే పెట్టించుకున్నారు. మా అత్త ఒక చేయి పెట్టించుకున్నా ఒక చేయి పెట్టించుకోలేదని చూపుతుందండి. అందరూ ఈ విధంగా అయితే గోరెంటాకు. నేనైతే కన్నా లాస్ట్లో పెట్టించుకున్నానండి. 9 వచ్చేసి 8 అయిపోయింది లాస్ట్ మేమే మెహందీ. అందరు పెట్టించుకొని అందరు అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైం అండి. మళ్ళీ స్నాక్స్ వచ్చేసి సమోసా టీ తిని తాగామండి. ఇక్కడ వచ్చేసి రేపు పెళ్ళికి ఏమేమి కావాలో అన్నీ కొలిచి పెట్టేశారండి. పోలు పోయడానికి బియ్యము, తలంబ్రాలు బియ్యం అనేసి ఇలా ఏ కవర్ పైన ఆ కవర్ పైన అయితే రాసి మేము ప్యాక్ చేసి పెట్టుకుంటామని. ఈజీగా అవుతుందండి, రేపు పెళ్లి కొడుకు చేసేటప్పటికి ఈజీ అవుతుంది అనేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ అదే రోజు రాత్రి పెద్ద తాంబూలం పెడతాం కదండి, దానికి కూడా ఒక్కలు అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇలా కలిపేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కానీ మనం టెన్షన్ పడకుండా ఉంటాము. ఏ కవర్ పేరు చెప్పినా ఆ కవర్ పేరు తీసుకొని వస్తారండి ఎవరు చెప్పినా కూడా. అందుకనేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. పెళ్ళికి ముందు రోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా వీడియోస్ వస్తాయండి, పెళ్లి వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.